గుడ్ ఈవినింగ్ అండి. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుతున్నాను. చాలా క్లియర్గా కొన్ని విషయాలు చెప్తాను. వీళ్ళంతా నా లీగల్ టీం అండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. రైట్. అయితే మొట్టమొదటిగా ఈ సభ నడవడానికి సుమారుగా నా పెనుకులాట, ఇక్కడ ఉన్నటువంటి నరేష్ పెనుకులాట, మా లీగల్ టీం పెనుకులాట. ఇది గంట సేపటికి ఒక రాత్రి ఫోన్ చేసి పొద్దున్న మీరు ఇది బంద్ చేయాలన్నాడు. దేని కొరకు సార్ అన్న? లేదండి మాకు బాగా ప్రెషర్ ఉందన్నాడు. ప్రెషర్ ఉంటే నేనేం చేయాలా సార్ అన్న? వాస్తవమా కాదా? మరి నేనైతే చట్ట ప్రకారంగా కాగితానికి కావాల్సిన, దీనికి హాల్కి కావాల్సిన డబ్బులు కట్టాను, దానికి కావలసినటువంటి పర్మిషన్కి కావాల్సింది ఇచ్చాను. లేదండి మాకు అజయ్ బాబుతోటి ప్రెషర్ ఉందన్నాడు. అజయ్ బాబుతోటి మాకు ప్రాబ్లం ఉందన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళమందరం అజయ్ బాబులమే. మాతోటి మీకు ప్రాబ్లమా? రైట్. ఆ పర్మిషన్ గంట సేపటి కొరకు ఇస్తా అంటుండు, గంట సేపటి తర్వాత ఇయ్య అంటుండు. నేను అన్నాను, సార్ మీరు ఇస్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతానా, ఇక్కడ నుంచి ఇస్తేనే నేను కదులుతానా, మీరేదో మీరు ఆయన కంటే మీరు తలతిక్కలు ఉన్నట్టున్నారు అన్నాడు. లేదు సార్ మాకు ఇది అవసరము అని చెప్పా. ఆయన రాకుంటే మీకు ఇస్తా అన్నాడు. పర్వాలేదు సార్, ఆయన వచ్చినా రాకున్నా మేమందరం వచ్చినట్టే అని చెప్పా. రైట్. అయితే చాలా శ్రేష్టమైన విషయాలు నేను చెప్తానండి, ఏం జరుగుతున్నాయో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలా. ఎందుకంటే మనం ఎంత థ్రెట్లో ఉన్నామో చెప్తాను. అంతకంటే ముందు అజయ్ బాబును అరెస్టు చేసే విషయం నుంచి జరుగుతున్నటువంటి సినారియో ఏందో చెప్తాను. సభ వాళ్ళు నాకు 5 నిమిషాలే టైం ఇచ్చారు. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే ఇంకొక 5 నిమిషాలు ముందుకు తీసుకొని వెళ్తాను. అయితే ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా అజయ్ బాబు నాతోటి మాట్లాడిన ఆ రోజు ఏం జరిగిందంటే, 5 గంటలకు మాట్లాడాడు. 7 గంటలకు మెసేజ్ పెట్టారు, అన్న ఎవరో మహారాష్ట్ర కారులో నా దగ్గరికి వచ్చారు, ఆ కారులో వచ్చి నన్ను తీసుకొని వెళ్ళనీకి సిద్ధంగా ఉన్నారన్న, ఎటు తీసుకుపోతుండ్రో తెలవట్లేదు అన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆడున్నటువంటి టౌన్ సిఐ గారితో అడిగితే మాకు తెలియదు అన్నాడు. వెంటనే ఏం చేశానంటే ఇమీడియట్గా వాట్సాప్లో నోటీస్ పంపించానండి. సార్ నాకైతే తెలియదు కానీ హైదరాబాద్కు తీసుకుపోతుండ అన్నాడు. నోటీస్ పంపగానే ఏమన్నాడండి, హైదరాబాద్కు తీసుకొని వెళ్తున్నాడు. బైబిల్లో యేసు ప్రభు కొరడా తీసుకోవలసిన విషయం వచ్చిందండి. కొరడా తీసుకొని కొట్టవలసిన విషయం వచ్చింది. క్రైస్తవులముగా మనము కొరడా పట్టుకోవలసి వచ్చినప్పుడు కొరడా పట్టుకోవాలా. రైట్. నేను అన్నాను, నేను నోటీస్ పంపగానే నన్నెందుకు బలి చేస్తున్నారు సార్ అన్నాడు. బలి కాదు సార్, నా హక్కును నేను అడుగుతున్నా, ఆయన నా క్లయింట్ ఎటు పోయిండు అంటున్నా. మాకైతే తెలియదు సార్, తీసుకుపోయిండు అన్నాడు. పర్వాలేదులే అని చెప్పేసి 12 గంటల వరకు నేను ఆ పోలీస్ స్టేషన్లో కూర్చున్నానండి. కూర్చుంటే అజయ్ బాబుని అంటున్నట, నీకంటే మీ దగ్గర ఉన్న అడ్వకేట్ బాగా రాక్షసుడు ఉన్నట్టున్నది, స్టేషన్లోకి వెళ్ళి కదులుతలేడు, ఒక మాట చెప్పన్నాడు. ఏమన్నానండి? ఒక మాట చెప్పన్నాడు. మళ్ళా కాసేపటికి ఆయన ఫోన్ చేసి, అన్నా నా బాధ్యత పొద్దున మీతో మాట్లాడిస్తా అన్నాడు. లేదు సార్ ఇప్పుడు మాట్లాడిస్తేనే కదులుతా అంటే, ఆ రాత్రి టాస్క్ ఫోర్స్ డిఎస్పి గారు, దాని తర్వాత రాత్రి మఫ్టీలో వచ్చే ఎస్ఐ వాళ్ళు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అందరు కలిసి నా దగ్గరకు వచ్చి వీడి రడికలా నక్సలైటా వీడు ఎవడని నా దగ్గరికి వచ్చారండి. ఆ రాత్రి 12 గంటల రాత్రి. నేను అన్నాను, నేను అడ్వకేట్ను సార్, సామాన్యమైన విశ్వాసుని, నేను నా రైట్ అడుగుతున్నా, హక్కునే అడుగుతున్నా అని చెప్పా. అడగగానే సార్ ఏమనుకోకండి, మీరందరూ కూడా మీరు పొద్దున రండి సార్ అన్నాడు. నేను ఈరోజు ఇక్కడ నుంచి ఇప్పుడు పోతే పొద్దున సుమారు ఒక 500 నుంచి 1000 మంది పోలీస్ స్టేషన్ తడతారు సార్, నువ్వు తట్టుకోలేవు దాటికని చెప్పాను. దాని తర్వాత రాత్రి సిఐ గారు మాట్లాడి, అన్నా నా బాధ్యత ప్రొద్దున మాట్లాడిస్తాడు. మరి ప్రొద్దున నేను 10-11 గంటల సమయంలో వచ్చిన తర్వాత వీళ్ళందరూ సుమారు ఒక 12 గంటల ప్రాంతంలో చర్చ అయిపోగానే 500 మంది వచ్చారండి. వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నిలబడి, మీరు ఇప్పుడు అజయ్ బాబుతో మాట్లాడతారా లేకపోతే మిమ్మల్ని బంధించమంటారా అని అడిగాను. లేదు సార్ ఒక 2 నిమిషాలు మాకు టైం ఇవ్వండి అన్నారు. అక్యూజ్డ్కు రైట్ ఉందండి, ఆయన తన కన్సర్న్ అడ్వకేట్తో మాట్లాడుకోవచ్చు, చట్టం చెప్తుంది, నీవు నేను చట్టానికి లోబడితే పుస్తకం ఫాలో కావాలన్నాను. ఏమన్నానండి? పుస్తకమే ఫాలో కావాలా. మరి నువ్వు దొంగవా, మరి నువ్వు ఎందుకు మాట్లాడియవన్నాను.
వెంటనే 2 నిమిషాలల్లా తన హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడిచ్చాడండి. ఎందుకు అది చెప్తున్నానంటే, క్రైస్తవునిగా నీ పవర్ నీకు తెలవాలా. ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి పోలీసోడు నిన్ను రమ్మని నీకు లేదండి. ఒకవేళ సికింద్రాబాద్ నుంచి ఖమ్మంకు పోలీసోడు బయలుదేరాలంటే మన దగ్గర పాస్పోర్ట్ ఉండాలి. ఏముండాలండి? పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా, తన మూమెంట్ రిజిస్టర్ ఏంది, ఎవరొచ్చో ఎటు పోనీకి కాదండి, సంబంధించిన స్టేషన్లో చెప్పాలా, సంబంధించినటువంటి దగ్గర ఒక పేపర్ ఇవ్వాలా, వాడు డ్రెస్లో రావాలా, వాడి మీద బ్యాడ్జ్ ఉండాలా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పగలగాల. అప్పుడు మాత్రమే వాడు నిజంగా డ్యూటీ చేస్తున్నాడండి. నేను అన్నాను, నువ్వు కిడ్నాప్ చేస్తున్నావు సార్ అని చెప్పాను. తర్వాత మేమేం చేశామంటే వాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రకరకాల కేసులు ఫైల్ చేశాం. ఆ సంబంధించిన మరి ఎవరైతే అధికారులు ఉన్నారో సస్పెండ్ అవుతారని నేను అనుకుంటున్నానండి. రైట్. అయితే మనము గొప్పతనం కాదండి. నేను ఎందుకు మీకు అందరికీ చైతన్యపరుస్తున్నానంటే, మనము ప్రేజ్ ద లార్డ్ అని వెళ్ళిపోవడం కాదండి. మనం ప్రేజ్ ద లార్డ్ అంటే డెవిల్ రేజ్ ద డెవిల్ అంటుంది. మనం ఏం చేయాలా? యేసు ప్రభు పట్టుకున్నట్టు కొరడా పట్టుకోవాలా. నీకున్న చట్టాన్ని, నీకున్న న్యాయాన్ని నీవు చేతిలో పట్టుకోవాలా. అప్పుడు మాత్రమే ఎదుటివాడు భయపడగలుగుతాడండి. నేను అన్నాను, సిఐ గారు పొద్దున మాట్లాడి, అన్నా సారీ అన్నా, ఏమనుకోక, రాత్రి మాట్లాడలేకపోయినా ఏమనుకోవద్దు అన్నాడు. నేను అన్నాను, ఏం పర్వాలేదు సార్, నేనైతే రోడ్ రోలర్ను, నా ముందు కొండొచ్చినా గుట్టొచ్చినా నేను గుద్దుకుంటా పోతూనే ఉంటానని చెప్పా. ఎందుకంటే మనము లీగల్గా క్రైస్తవుడు నిజంగా ప్రయాసపడుతున్నప్పుడు, క్రైస్తవుడు నిజంగా ముందుకు వెళ్తున్నప్పుడు, నువ్వు సైనికుని అయినప్పుడు, బబులోనులో జరిగినటువంటి విషయం ఏంటండి, సింహము బోన్లో పడ్డా సింహాలు నోరు మూసుకున్నాయి. నీవు నేను సింహము బోన్లో ఉన్నా మనతో ఉన్నవాడు గొప్పవాడు, మన దగ్గర ఉన్న నాయకులంతా కూడా గొప్పవాళ్ళు. దట్ వాట్ వీ షుడ్ బిలీవ్. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ యూ కెనాట్ డివియేట్. కొన్ని విషయాలు చెప్తానండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొన్ని చాలా శ్రేష్టమైన విషయాలు. ముందుకు వెళ్ళొచ్చా? రైట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో విశ్వ హిందూ పరిషత్, మరి రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్, దాని తర్వాత మిషన్ కాళీ, దాని తర్వాత బజరంగ్ దళ్ చాలా వేగంగా పనిచేస్తున్నాయి. ఈ మిషన్ కాళీ ఏంటంటే దేవునికి వాళ్ళ ప్రాణాన్ని బలి అర్పించాలా. ఒకటి ఆలోచించండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశము, మరి 1980 అంటే 98 నుంచి కూడా మొట్టమొదటిగా వాళ్ళు అటాక్ చేసింది గుజరాత్లో చర్చిలను కూల్చేశారు. గుజరాత్లో మరి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ను ఇష్టం ఉన్నట్టుగా చేశారు, చాలామందిని చంపారు. ఒకవేళ కనుక మీరు మతము మారకపోతే మీరు బ్రతకనికి ఇక్కడ వీలు లేదు. మతమన్నా మారాలా, ఈ స్థలాన్నన్నా వదిలిపెట్టాలా. చాలా కూడా జరిగినప్పుడు ఎవరు వాళ్ళ పక్షాన మాట్లాడలేకపోయారండి. అక్కడ కేసులు కూడా బుక్ కాలేదు. నేషనల్ మీడియాలో చెప్పినప్పటికీ కూడా నామమాత్రముగా కేసులు పెట్టారు, కానీ విచారణకు కూడా రాని సందర్భాలు ఉన్నాయి. మనము కనుక కొన్ని 2-3 విషయాలు చెప్తానండి. మరి ఛత్తీస్గఢ్ లాంటి స్టేట్లో ఏం జరిగిందంటే, కొన్ని మారుమూల ప్రాంతాలలో దళిత క్రైస్తవులుగా మారినందుకు రేప్ చేసి, మరి మీరు క్రైస్తవులుగా ఉంటే ఇబ్బంది పెడతామని చెప్పేసి భయంకరంగా చంపేసిన సన్నివేశాలలో రిపోర్ట్ కాని సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయండి. మీరు ఇండియా మాత్ ఆఫ్ 2020 మ్యాగజైన్ కనుక చదివితే మీకు అర్థమవుతుందండి. అదే మాదిరిగా మరి ఒక క్రిస్టియన్ ఫాదర్ సన్, మరి లోడీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ప్రభువుని నమ్ముకొని వాళ్ళు మారి ప్రభు కొరకు ముందుకు వెళ్తుంటే ఏం జరిగిందంటే, వాళ్ళని ఏమి అనలేక పోలీస్ కస్టడీలో టార్చర్ చేసి వాళ్ళిద్దరిని కూడా చంపేశారండి. ఇది మనము న్యూస్లో, ఇండియా రిపోర్ట్లో మనకు పబ్లిష్ అయినటువంటి స్టాటిస్టికల్ న్యూస్. దాని తర్వాత 14 సంవత్సరాల బాబు క్రైస్తవునిగా మారి ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే, ఒడిశా గవర్నమెంట్ తట్టుకోలేక, ఊరు వాళ్ళు తట్టుకోలేక, వీడు క్రైస్తవ దేవుణ్ణి మన మధ్యలోకి తీసుకొస్తున్నారని వాడిని ఏం చేశారంటే, ఆ ఫేత్ మీద వాడిని టార్చర్ చేసి ఒక నక్సలైట్గా చంపేశారండి. మనం కనుక ఛత్తీస్గఢ్
అలాంటి ప్రాంతాలలో చూస్తే చాలామంది పిల్లలు సుమారు 30 సంవత్సరాల వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరంటే కేవలము క్రైస్తవ దళితులు మాత్రమే. ప్రభువును ఎవరు వాళ్ళ పక్షాన మాట్లాడేవారు లేరండి. ఎందుకు మాట్లాడేవారు లేరంటే వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడు, వాళ్ళు నమ్ముకున్నటువంటి విశ్వాసం. మనం గనక చూసినట్టయితే ఈరోజు జరిగే విషయాలలో మనం గనక చూసినట్టయితే ఏమి జరుగుతుందంటే చాలామంది క్రైస్తవులకు, ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్లకు, పాస్టర్లకు, ఎవాంజలిస్టులకు మావోయిస్టులు అని ముద్ర వేసి వాళ్ళ ఊర్లకు రాకుండా చేస్తున్నారండి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. మనము గనక ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో గనక చూసినట్టయితే 327 కేసులు ఫైల్ అయ్యాయండి. దాని తర్వాత మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే ఛత్తీస్గఢ్లో 35, మరి మధ్యప్రదేశ్లో 28, దాని తర్వాత జార్ఖండ్లో 25, అట్లా రకరకాలమైనటువంటి అన్యాయమైనటువంటి కేసులు రకరకాల పాస్టర్ల మీద, సేవకుల మీద అయ్యాయి. దాని తర్వాత కనుక మనం చూసినట్టయితే మరి కొన్ని రాష్ట్రాలలో, కొన్ని ప్లేసెస్లలో పాస్టర్ల మీద, సేవకుల మీద మరి పోస్కో యాక్ట్లు పెట్టి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్టుగా చేశారండి. మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ పక్షాన. నేను ప్రభువునే నమ్ముకున్నా అని నిజంగా ఆయన విశ్వాసంతో గనక ఉంటే, ఆయనకు సహాయం చేసే మనలాంటి క్రైస్తవులు గనక లేకపోతే 20 సంవత్సరాలు తన జీవితాన్ని మొత్తం కూడా జైలు జీవితము గాయపరచబడింది. అంటే క్రైస్తవుడు గనక స్వరమెత్తి విశ్వాసంతో ముందుకు వెళ్దామంటే రకరకాల కేసులు పెడుతున్నారండి. మనము గనక బాగా గమనిస్తే అండి ఏం జరుగుతుందంటే, మరి దళితులకు, మరి వారి ప్రాంతాలలో సేవ చేసే మరి క్రిస్టియన్ మిషనరీస్కు ఎన్నో ఉన్నటువంటి దానికి మరి ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేశారంటే, మరి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారండి. ఇది ఏం చేశారంటే, ఈ క్రైస్తవులు వీళ్ళు సేవ చేసేది దళితుల మధ్యలో, క్రైస్తవుల మధ్యలో సేవ చేసి వారి సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ వాళ్ళ దాన్ని బాగు చేసి విశ్వాసంలో ముందుకు నడిపిస్తుంటే, విశ్వాసంలో ముందుకు నడిపిస్తుంటే ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్స్ను క్లియర్గా మానిటర్ చేసి వాటికి కోతలు పెట్టారండి. ఎందుకంటే క్రైస్తవులే కానీ, దళితులే కానీ ఎడ్యుకేషన్కు, డ్రింకింగ్ వాటర్కు, రోడ్ యాక్సెస్కు వీటికన్నిటికీ కూడా లేకుండా వాటికి రీన్యువల్ చేయాలా, వాళ్ళకి అప్రూవల్ తీసుకోవాలా, వాళ్ళకు మంచిగా అనిపిస్తే మాత్రమే వాటికి రీన్యువల్స్ ఇస్తారండి. అట్లా కొన్ని లక్షల క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ యొక్క ఫండ్స్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. మీరు కనుక చూసినట్టయితే స్టాటిస్టికల్ రిపోర్ట్. దాని తర్వాత ఏం చేశారంటే యాంటీ కన్వర్షనల్ లాస్ తీసుకొచ్చి సుమారు ఒక 12 ప్లేసెస్లలో మరి వాళ్ళని కంప్లీట్గా ఆపు చేయడం జరిగింది. దాని తర్వాత మనం చూస్తే ఎవరైతే నిజంగా కష్టపడి మరి పేదలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలా, పేదల కొరకు ముందుకు వెళ్ళాలని వాళ్ళు భావించి ముందుకు వెళ్ళినట్టయితే ఏమి జరుగుతుందంటే, వాళ్ళ మీద సెక్సువల్ అసాల్ట్ కేసెస్ పెట్టి చాలా స్కూల్స్లో జార్ఖండ్, ఒరిస్సా, ఉత్తరాఖండ్ రకరకాల రాష్ట్రాలలో కూడా మరి మూసివేయడం జరిగిందండి. ఎందుకంటే మరి మనలాంటి దళిత క్రైస్తవులు మరి న్యాయానికే కానివ్వండి, ఎడ్యుకేషన్కే కానివ్వండి, దేనికి కూడా ముందుకు వెళ్లకుండా మరి ఇవన్నీ కూడా అడ్డుబండలు చేస్తున్నారు. మనం చూసినట్టయితే మరి వాళ్ళు ఎక్కడైనా ఆరాధనలో ఎక్కడైనా వాళ్ళు ఆరాధించుకోవడానికి వెళ్ళినట్టయితే అక్కడ గంజాయి మొక్కలను ఆడ వేసి, ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు మీరు మాట్లాడుతుంటే నాకు ఆ ఫ్లో పోతుంటుంది, దయచేసి ఏమనుకోవద్దు. అయితే ఇక్కడ వాళ్ళు ఆరాధించే ప్రాంతాలలో, వాళ్ళు పెట్టినటువంటి ప్లేసెస్లలో వాళ్ళు ఆరాధిస్తుంటే ఆ ప్లేసెస్లలో గంజాయి గింజలు వేసి దాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించి దాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు సేవ చేయకుండా, వాళ్ళు ఆరాధించకుండా చేస్తున్నారు. అట్లా అన్రిపోర్టెడ్ కేసెస్ ఎన్నో ఉన్నాయండి. మరి చాలా విషయాలు గమనించాలా. ఎందుకంటే సాతానుడు బాగా, మనం ఒక బాక్సింగ్ చేసేటోడు ఎప్పుడు బాక్సింగ్ చేసేటోడితోటే ఫైటింగ్ చేయాలా. నిజమైన క్రైస్తవులము కాబట్టే ఈరోజు యుద్ధము ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి క్రైస్తవులారా, మనమందరం ఏం చేయాలంటే, మన దగ్గర ఒక కొరడా ఉంది, చట్టమైన కొరడా, మా దగ్గర ఒక టీం ఉంది. మరి ఫర్దర్గా మేము ఏం చేయాలో ఆలోచిస్తున్నాం, ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచిస్తున్నాం. కాబట్టి మా వంతు సహాయమే కాదండి, మరి మీరు కూడా మీ ఆలోచనలు, మీ సూచనలు కూడా మన లీగల్ టీంకి ఇచ్చినట్టే. దాని తర్వాత కూడా మరి అన్నగారు, మరి మన ఎక్స్ఎంపీ గారు చెప్పినట్టుగా మన హర్షకుమార్ అన్నగారు ప్రవీణ్ పగడాల విషయంలో కూడా కొంచెం గ్రౌండ్ వర్క్ మేము చేస్తున్నామండి. తెలంగాణ హైకోర్టులో దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా,
దాని తర్వాత బ్రదర్కి కూడా మేము ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వగలుగుతాము, ఎందుకంటే నాది పిహెచ్డి ఇన్ లా కాబట్టి ఎట్లా చేయాలో ముందుకు వెళ్ళాలో దాని విషయంలో కూడా క్రైస్తవులకు ఎలా తర్ఫీదు ఇవ్వాలా, లీగల్గా వాళ్ళని ఎలా ముందుకు తీసుకుపోవాలంతా కూడా మా లీగల్ టీం అంతా కూడా ప్రయాసంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరి సభ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. లాస్ట్గా మా తమ్ముడు రవి మాట్లాడతాడండి 2 నిమిషాలు.